వక్రతుండ మహాకాయ నిర్విఘ్నం నమస్కారం చేసుకుని మనం ఏదైనా అనారోగ్యం ఉంటే గోవు మన చెయ్యిని పూర్వం మనం గ్రాసం పెడితే ఆ గ్రాసాన్ని చూసి అది పోయి దానికి తగినటువంటి ఔషధిని తీసుకొని వచ్చేదంట. ఆ ఔషధి వలన ఆ గోమయం తీసుకోవడం వలన మనకు ఉండేటువంటి అనారోగ్యం పోతుంది అని శాస్త్రం అన్నమాట. కాబట్టి మనం పంచగవ్య ప్రాశనం ప్రోక్షణం చేస్తున్నాం. దాని తర్వాత మనం చేసేటువంటి కర్మకంతా కూడా రక్ష కావాలి కదా. కాబట్టి మనం ఆ రక్షాబంధనంలోకి సుబ్రహ్మణ్య స్వామిని అంటే వాసుకిని ఆవాహన చేసుకొని అందరికీ కంకణ బంధనం చేస్తాం. దాని తర్వాత మనం యాగశాల ప్రవేశం, ఏదైతే దేవతల్ని మనం పిలుచుకుంటున్నామో ఆ దేవతలందరినీ కూడా మనం పూజ చేసుకోవడం కోసం సపరివారంగా